మోపిదేవి వెంకటరమణ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడిందా? సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ ఇస్తానని మోసం చేశారంటూ మోపిదేవి అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ నమ్మి మంత్రి పదవి ఇచ్చి రాజీనామా చేయించిన తర్వాత కూడా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోయాక రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి రాజీనామా చేసి మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. రాజీనామా చేసి టీడీపీలో చేరినా ఆశించిన ఫలితం దక్కలేదంటూ అనుచరుల వద్ద మోపిదేవి వాపోతున్నారని సమాచారం. మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజకీయంగా తన పతనాన్ని తానే కొని తెచ్చుకున్నారా అంటే అవునని సమాధానాలే వస్తూ ఉన్నాయి. గత కొన్ని నెలల నుంచి మోపిదేవి వెంకటరమణ మాట కూడా వినిపించడం లేదు. రాజ్యసభ సభ్యుడిగా ఉండాల్సిన మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో మోపిదేవి వెంకటరమణకు అద్భుతం జరిగితే తప్ప ఎమ్మెల్సీ దక్కే అవకాశాలు లేవు. అయితే మంత్రి పదవి దక్కడం మాత్రం జరిగే పని కాదు. అందులోనూ రేపల్లెలో తన చిరకాల ప్రత్యర్థి మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉన్నప్పుడు మోపిదేవికి బొట్టు పెట్టి పిలిచి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. ఇంతటి దానికి ఎందుకు రాజీనామా చేసి పార్టీ మారారంటూ అనుచరులే మోపిదేవిని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక రేపల్లె నియోజకవర్గంలోనూ వేలు పెట్టే అవకాశం అయితే లేదు. మోపిదేవి వెంకటరమణకు గాని ఆయన అనుచరులకు గాని అక్కడ ఎలాంటి అవకాశం లేదు. రేపల్లెలో మంత్రి అనగాని సత్యప్రసాద్ అడ్డా కావడంతో మోపిదేవి నామాత్రపు రాజకీయ నేతగానే అక్కడ మిగిలిపోయారు. రాజ్యసభకు రాజీనామా చేసి ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావాలని భావించారు. కొన్ని నెలల నుంచి మోపిదేవి వెంకటరమణ పదవి కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 5 ఎమ్మెల్సీ పోస్టులు భర్తీ అయినా అందులో మోపిదేవి పేరు మాత్రం కనిపించలేదు. 3 టీడీపీ, జనసేన, బీజేపీ చెరొక స్థానం తీసుకున్న మోపిదేవి వెంకటరమణకు మాత్రం ఇప్పటికీ ఛాన్స్ రాలేదు. మోపిదేవి వెంకటరమణ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. తండ్రి కొడుకుల కేబినెట్లో పనిచేసిన నేతగా మోపిదేవి వెంకటరమణకు రికార్డు సృష్టించారు. అయితే ఇంత సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మోపిదేవి వెంకటరమణ ఒక ఎమ్మెల్సీ పదవి కోసం రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడం ఆశ్చర్యకరంగా మారింది. రమణాన్ని మొట్టమొదటిసారిగా నా క్యాబినెట్లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా నా క్యాబినెట్లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చి ఆయనను మంత్రిని చేసిన. 151 స్థానాలు గెలిచినప్పుడు రమణన్న గెలిచలా. ఓడిపోయిన 24 స్థానాలలో రమణన్న స్థానం ఉంది. అయినా నేను రమణన్నను మర్చిపోలా. దాని తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీని మనం రద్దు చేయాలా అని చెప్పి మనం అనుకున్నప్పుడు, రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళ పదవులు పోతాయేమో అని చెప్పి రాజ్యసభకు కూడా పంపించేదానికి కూడా ఎక్కడ వెనకడుగు వేయాల. ఆ మాట చెప్తే నేను ఇప్పుడే రాజ్యసభకి ఇప్పుడే పంపించన్నాడు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడే రాజ్యసభకు కూడా పంపించిన. మొట్టమొదటిసారిగా ఒక మత్స్యకారిని రాజ్యసభకు పంపించిన పాలన కూడా ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మన వైఎస్ఆర్సీపీ పాలనలోనే. రాజ్యసభకు పంపించిన తర్వాత ఆయన రాజ్యసభగా ఆయన కూర్చోబెట్టిన తర్వాత ఆయన పదవిలో ఉండగానే ఎక్కడ ఆయన తక్కువ చేయాలి. ఆయన రాజ్యసభ మెంబర్గా ఉండగా గణేష్ అన్నకి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినాం. ఈరోజు మళ్ళీ మనం గెలిచిందంటే మళ్ళీ రాజ్యసభ పదవి ఆయనకు మళ్ళీ రీనామినేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ రీనామినేట్ కూడా చేసి ఉండేవాడిని తనకు మళ్ళీ కూడా. కాబట్టి ఎక్కడ మనం తప్పు చేయాలి. వైసీపీ నుంచి వచ్చిన నేత కావడంతో పాటు జగన్ కు జిగిరి దోస్తు కావడంతో చంద్రబాబు నాయుడు అంత ఎమ్మెల్సీ పదవి దక్కే అవకాశం ఉంది. అది ఒక్క ఛాన్స్ వరకు మాత్రమే అన్నది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. వైసీపీలో ఉన్న సమయంలో ఓడిపోయిన మంత్రిని చేసి తర్వాత అనుకోని పరిస్థితుల్లో రాజ్యసభ పదవికి ఎంపిక చేసిన పార్టీని కాదని మోపిదేవి వెంకటరమణ టీడీపీలో చేరారు. అయితే మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వాన్ని త్యాగం చేసి టీడీపీ తీర్థం పుచ్చుకొని దాదాపు 8 నెలలైనా వారికి ప్రాధాన్యం లేకుండా పోయిందన్న ఆవేదన ఉంది. అయితే వీరికి ప్రాధాన్యమిస్తే క్షేత్రస్థాయిలో అసలు టీడీపీ నేతలు డైల్యూట్ అవుతారన్న భావన కూడా ప్రచారంలో ఉంది. దీంతోనే మోపిదేవిని పక్కన పెట్టారని తెలుస్తుంది. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారికి చంద్రబాబు మద్దతు లభిస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరిని ప్రోత్సహించాలని చంద్రబాబుకు ఉన్నప్పటికీ వీరికి ప్రత్యర్థులుగా ఉన్న రాజకీయ నేతలు మాత్రం ససేమెరా అంటున్నారు. దీంతో జంపింగులకు ఎలాంటి అవకాశం ఇచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్న చర్చ జోరుగా సాగుతోంది.